నమస్తే. లా ఎక్సలెన్స్ తెలుగు కరెంట్ అఫైర్స్కి స్వాగతం. సరే, ముందుగా ఇవాళ కొటేషన్ ఏంటో చూసి ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. కొటేషన్ వచ్చేటప్పటికి మైండ్ అనేటటువంటిది మన బాడీలో ఉండేటటువంటి ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్గా చెప్పచ్చు. మరి మన మైండ్, మన వర్డ్స్, వీటి యొక్క స్ట్రెంగ్త్ని వాటిని రీటైన్ చేయగలగాలి. మనం మాట్లాడే మాట, మన మైండ్, మన ఆలోచన విధానం, దాంట్లో ఉన్నటువంటి స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయాలి. స్ట్రెంగ్త్ని మెయింటైన్ చేయడం అంటే గట్టిగా అరవడము మాటల్లో ఇది కాదండి. మాట్లాడే మాటలో లాజిక్ అనేటటువంటిది ఉండాలి, రీజన్ ఉండాలి, రేషనల్ ఉండాలి. అది దాని మీనింగ్. సరే, ముందుగా నిన్న ఇచ్చినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చూద్దాం. ఫస్ట్ది వచ్చేటప్పటికి సౌత్ చైనా సీకి సంబంధించి ఏ కంట్రీకి బార్డర్ అనేటటువంటిది లేదు. సౌత్ చైనా సీ అనేటటువంటిది అసలు ఎందుకు న్యూస్లో వచ్చింది? చైనా, దాని రిలేటెడ్ టెరిటరీస్, ఈ కంటెక్స్లో మనం దాన్ని చదివాం. ప్లస్ ఫిలిప్పీన్స్తో ఇండియాకు ఉన్నటువంటి డిఫెన్స్ సంబంధాలు అన్న కంటెక్స్లోనూ చదివాము. సరే, ఇప్పుడు చెప్పండి, ఏ కంట్రీకి సౌత్ చైనా సీతో బౌండరీ లేదు? మయన్మార్. మామూలుగా మనం చూసినప్పుడు ఇవి చాలా సింపుల్ క్వశ్చన్స్ అనిపిస్తాయి, మ్యాప్ బేస్డ్ క్వశ్చన్స్. కానీ ప్రిలిమ్స్లో ఇలాంటివి మనకు బాగా తెలిసినవి వస్తే స్కోరింగ్. మ్యాప్ పాయింటింగ్ సరిగా నేర్చుకోలేదనుకోండి, అట్లీస్ట్ ఒక 1 or 2 క్వశ్చన్స్ అయినా మనం పోగొట్టుకోవాల్సి ఉంటుంది. సో మ్యాప్ పాయింటింగ్ మీద కొంచెం ఫోకస్ పెంచుకోవాలి. సరే, సెకండ్ క్వశ్చన్కి వచ్చేయండి. మానిటరీ పాలసీకి సంబంధించి ఏది ఇన్కరెక్టో చెప్పండి, ఏది ఇన్కరెక్ట్ స్టేట్మెంటో చెప్పండి అంటున్నారు. ఈజీ మానిటరీ పాలసీ అనేది ఫాలో అవుతాం రెసిషన్ పీరియడ్లో, అవునా కాదా? ఎస్. టైటర్ మానిటరీ పాలసీ అనేటటువంటిది ఫాలో అవుతాం ఫిస్కల్ ప్రొఫ్లిగసీ ఉన్నప్పుడు. ఫిస్కల్ ప్రొఫ్లిగసీ అంటే ఏంటి? గవర్నమెంట్ ఇష్టం వచ్చినట్టుగా మనీని ఖర్చు పెట్టడం. దానికి టైటర్ మానిటరీ పాలసీకి సంబంధం ఉందా? చూద్దాం, పక్కన పెడదాం స్టేట్మెంట్ని. టైటర్ మానిటరీ పాలసీ అన్నటువంటిది ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి తీసుకుంటారు, అవునా కాదా? ఎస్. ఈజీ మనీ సప్లై అనేటటువంటిది ఎకానమీలో గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది, అవునా కాదా? ఎస్. సో CDA ఈ 3 కరెక్ట్ స్టేట్మెంట్సే. బి అనేది ఇందాక డౌట్ఫుల్ అని పక్కన పెట్టాం, బట్ ఈ 3 కరెక్ట్ అని తెలిసిన తర్వాత బి ఇన్కరెక్ట్ అనేనా? ఎస్. సో టైటర్ మానిటరీ పాలసీకి ఫిస్కల్ ప్రొఫ్లిగసీకి డైరెక్ట్ రిలేషన్ అయితే లేదు. ఫిస్కల్ ప్రొఫ్లిగసీ వల్ల ఒకవేళ ఇన్ఫ్లేషన్ వచ్చి దాన్ని కంట్రోల్ చేయడానికి మరి టైటర్ మానిటరీ పాలసీ తీసుకోవడం అది వేరు. బట్ డైరెక్ట్లీ ఈ రెండింటి మధ్య డైరెక్ట్ లింకేజ్ అనేది లేదు. బట్ మిగిలిన 3 స్టేట్మెంట్స్కి డైరెక్ట్ లింకేజ్ ఉంది. సో అలా మీరు అడగచ్చు, మరి ఇండైరెక్ట్ లింకేజ్ ఉన్నా కరెక్టే కదా అని చెప్పేసి. ఇండైరెక్ట్లీ అనుకుంటే మనము ప్రతి కాన్సెప్ట్తోనూ లింక్ అయి ఉంటుంది ఎకానమీలో. సో అందుకని డైరెక్ట్ లింకేజెస్ దేనికి ఉన్నాయని చూడాలి. ప్లస్ ఉన్న 4 ఆప్షన్స్లో ఏది బెటర్గా సూట్ అవుతుందని చూసుకోవాలి. అందుకే మీ క్వశ్చన్ పేపర్లో కూడా మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ అని రాసి ఉంటుంది, అది సెలెక్ట్ చేసుకోండి అని. సో ఆ విధంగా చూసుకుంటాం. 2కి ఆన్సర్ బి. సరే, ఇవాళ మరి క్విక్గా ఆర్టికల్స్లోకి వెళ్ళిపోదాం. పాలిటిక్స్ సంబంధించింది. ఇక్కడ ఏమంటున్నారంటే, ఇదిగో కొన్ని స్టేట్స్ అనేటటువంటివి హర్యానా, పంజాబ్ కానివ్వండి, కేరళ కానివ్వండి, ఇవి సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టాల మీద రిజల్యూషన్స్ని పాస్ చేశాయి కదా, అలా చేయొచ్చా అని కోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి ఒక PIL ఫైల్ చేశారు. సుప్రీంకోర్టు ఏమంటుందంటే, రిజల్యూషన్ అంటే జస్ట్ వాళ్ళ ఒపీనియన్స్, వాళ్ళు ఏమనుకుంటున్నారు, మాకు ఇది నచ్చలేదనో నచ్చిందనో చెప్పడానికి రిజల్యూషన్స్ పాస్ చేస్తున్నారు. అంతేగాని వాటి వల్ల సెంట్రల్ చట్టం ఏం తీసేయట్లేదు. రిజల్యూషన్ని పాస్ చేయడం అనేది ఇబ్బంది ఏమీ లేదు, దట్స్ ఫైన్ అని సుప్రీంకోర్టు చెప్పింది. సో ఒకసారి మనం ఈ టర్మ్స్ ఏంటో ఒకసారి చూద్దామండి. రిజల్యూషన్ అనేటటువంటిది ఒక ప్రపోజల్ అన్నమాట. మనము ఇది చాలా జనరల్గా వాడేటటువంటి పదమే. బట్ ఇక్కడ రిజల్యూషన్ అంటే లెజిస్లేటివ్ అసెంబ్లీ ఇక్కడ ప్రపోజల్స్ అనేవి పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ కేరళలో చూస్తే CAA సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, అది దానికి అగెయినెస్ట్గా రెజల్యూషన్ అనేటటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీ అప్లై చేయడం కానీ, మరి హర్యానా, వీటిలో పంజాబ్లో, ఎస్పెషలీ పంజాబ్లో ఫామ్ చట్టాలు ఏవైతే ఉన్నాయో, గవర్నమెంట్ అగ్రికల్చర్కి సంబంధించిన చట్టాలు తీసుకొచ్చాయో వాటిని నెగేట్ చేస్తూ, అగ్రికల్చరల్ చట్టాలను నెగేట్ చేస్తూ మేము వాటిని ఇంప్లిమెంట్ చేయము అన్నట్టుగా ఒక రిజల్యూషన్ని పాస్ చేసుకున్నాయి. అంటే రిజల్యూషన్స్ని పాస్ చేస్తే ఏమవుతుంది, రిజల్యూషన్ అనేటటువంటి దానికి లీగల్ బ్యాకింగ్ అనేది ఉండదు. రిజల్యూషన్ పాస్ అయినంత మాత్రాన అది ఇంప్లిమెంట్ చేయకుండా పోరు.
ఇక్కడ పంజాబ్ అనేది వేరే చట్టాన్ని తీసుకొని వచ్చింది కాబట్టి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లా. అర్థమవుతుంది, అగ్రికల్చర్ అనేది స్టేట్ లిస్ట్లో ఉంది, అందుకని మేము వేరే చట్టం తీసుకొచ్చుకుంటాం అన్నారు తప్ప ఓన్లీ రిజల్యూషన్ని మాత్రమే పాస్ చేస్తే దానికి ఏ విధమైనటువంటి లీగల్ బ్యాకింగ్ ఉండదు, మనకి రిజల్యూషన్ అంటాం. అది కాకుండా పార్లమెంట్కి సంబంధించి, లెజిస్లేచర్కి సంబంధించి మనం ఈ పదాలు ఫ్రీక్వెంట్గా వింటూ ఉంటాం. అవేంటో చూద్దాం. మోషన్, నో కాన్ఫిడెన్స్ మోషన్, కాన్ఫిడెన్స్ మోషన్, ట్రస్ట్ మోషన్, ఇలా చెప్తూ ఉంటారు కదా. సో మోషన్ అంటే ఏంటి? ఏదన్నా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం, గమనించాలి, ఏదన్నా ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం లెజిస్లేచర్కి సంబంధించి అందరు మెంబర్స్ దాని మీద ఓటింగ్ వేసుకునేలాగా, ఓట్ చేసుకొని దాని గురించి నిర్ణయించుకునేలాగా దాన్ని మనం స్పెషల్ మోషన్ లేదా మోషన్ అని పిలుస్తాము. ఇది కూడా లెజిస్లేటివ్కి సంబంధించింది. స్పెసిఫిక్ పర్పస్ మీద ఆ ఒక్క విషయం మాట్లాడాలా, బిల్ చేయాలా ఏంటి అన్న దానికోసం ఓటింగ్. దానికి ఎగ్జాంపుల్స్గా మోషన్ అన్నదానికి ఎగ్జాంపుల్స్గా నో కాన్ఫిడెన్స్ మోషన్, ట్రస్ట్ మోషన్, వీటిని మాట్లాడచ్చు. బిల్ అంటే ఏంటి? ఇంతకీ బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు, బిల్లు అంటూ ఉంటారు కదా. సో ఇది ఒక లెజిస్లేటివ్ టూల్. లెజిస్లేచర్ అనేటటువంటిది ఏదైనా ఒక విషయానికి సంబంధించి మరి రాష్ట్రాల్లో లేదా ఓవరాల్గా దేశవ్యాప్తంగా దేనైనా ఇంప్లిమెంట్ చేయాలి అనుకున్నప్పుడు ఒక స్పెసిఫిక్ పర్పస్ కోసం దాని డీటెయిల్స్ అన్నీ దాంట్లో ప్లేస్ చేసి ఒక బిల్లుని తీసుకొని వస్తుంది. అది లెజిస్లేచర్ పాస్ చేస్తుంది. లెజిస్లేచర్ ఎప్పుడైతే ఆ బిల్లుని పాస్ చేసి తర్వాత ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ లెవెల్లో అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, స్టేట్ లెవెల్లో అయితే గవర్నర్, ఈ వీళ్ళు ఎప్పుడైతే దానికి ఫైనల్గా ఆమోదం తెలుపుతారో అప్పుడు అది చట్టంగా మారుతుంది. బిల్ అనేటటువంటిది పాస్ అవ్వగానే చట్టం అవ్వదు. ఆ బిల్లు పాస్ అయిన తర్వాత ప్రెసిడెంట్, గవర్నర్ ఆమోదిస్తేనే చట్టం అవుతుంది. బిల్ అనేటటువంటి దాన్ని దీన్ని ఎవరు పాస్ చేసేది? లెజిస్లేచర్ అనేటటువంటిది బిల్ని పాస్ చేస్తుంది. లా అనేటటువంటి దాన్ని ఇంప్లిమెంట్ చేసేది ఎవరు? ఎగ్జిక్యూటివ్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేసేటటువంటిది ఎగ్జిక్యూటివ్ అనమాట. సో ఈ బిల్ ఇంట్రడ్యూస్ చేసాము అన్నా, మోషన్ ఇంట్రడ్యూస్ చేసామన్నా, రిజల్యూషన్ ఇంట్రడ్యూస్ చేసామన్నా క్లారిటీ వచ్చిందా? దీనికి స్పెసిఫిక్ పాయింట్ ఏంటి? నో లీగల్ బ్యాకింగ్. దానివల్ల లీగల్ ఎఫెక్ట్ ఏమీ ఉండదు. అది ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం. అందుకే స్టేట్స్ ఈ విధంగా వాళ్ళ పార్లమెంట్లో చర్చ జరిపి ఇది మాకు నచ్చింది, నచ్చలేదని చెప్పడం అన్నది పార్లమెంటరీ వ్యవస్థలో కామన్. దానివల్ల ఏమీ ఇంపాక్ట్ ఉండదు కాబట్టి అది ఓకే అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. తృణమూల్ కాంగ్రెస్ అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది పార్టిజాన్ బయాస్డ్ అప్రోచ్ అనేటటువంటిది ఫాలో అవుతుందని చెప్తున్నారు. సో ఇక్కడ ఏంటి ఇంతకీ ఒకసారి గమనించండి. పాలిటీలో ఎలక్షన్ కమిషన్ అనేది దాని గురించి చదువుకుంటాం. మనకి మన రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగంలో మెన్షన్ చేసినటువంటి ఇంపార్టెంట్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఎలక్షన్ కమిషన్ అని, సిఏజీ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా అని, ఫినాన్స్ కమిషన్ అని, ఇలాంటివి ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ ఇలాంటివన్నీ? కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఎప్పుడైతే ఇండిపెండెంట్గా ఉంటాయో అప్పుడు మాత్రమే దేశంలో ఉండేటటువంటి మిగిలిన వ్యవస్థల మీద అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 324 కింద ఇండియాకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఉండాలి అని చెప్పడం జరిగింది. ఆర్టికల్ 326 కింద ఓటింగ్ అనేటటువంటిది అందరికీ ఉండాలి. యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్ అన్నారు. యూనివర్సల్గా అడల్ట్స్ 18 సంవత్సరాలు నిండిన వాళ్ళందరికీ ఫ్రాంచైజ్ ఎలక్షన్ అనేటటువంటిది ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడం అనేది ఒక కంటెస్టెంట్గాను ఒక ఓటర్గాను రెండిటిగాను అధికారాలు ఉన్నాయని చెప్పింది. మరి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు ఉన్నటువంటి ప్రైమరీ ఫంక్షన్ ఏంటి? ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. అంటే భయము ఏ విధమైనటువంటివి ఏమీ లేకుండా ఫెయిర్గా దేశంలో ఎన్నికలు జరగాలి. దానికోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేటటువంటిది ఉంది. మరి ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఈ విధంగా వివిధ పార్టీలు అనేవి ఎప్పుడైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని నువ్వు పార్టిజాన్గా ఉన్నావు, నువ్వు బయాస్డ్గా ఉన్నావు అని కంప్లైంట్ చేస్తే ఏమవుతుంది? ట్రస్ట్, ఎన్నికల కమిషన్ అనేటటువంటి దాని మీద ఉండే ట్రస్ట్ అనేది ఇంపార్టెంట్. ఆ ట్రస్ట్ ఉంటేనైనా మనం అందరం వెళ్ళి ఓటేస్తాం. లేకపోతే మనం ఓటేస్తే ఏంటి, వేయకపోతే ఏంటి, వాళ్ళే గెలుస్తారులే అన్న అలాంటి దీనిలోకి వెళ్ళిపోతాం. మరి ఎందుకని వీళ్ళు క్రిటిసైజ్ చేస్తున్నారు? ఎప్పుడూ కూడా కొంతవరకు ఇది ఉంటుందండి.
సెంట్రల్ గవర్నమెంట్, ఎస్పెషలీ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉందో, సెంట్రల్ గవర్నమెంట్ అనేటటువంటిది ఈ కొన్ని కాన్స్టిట్యూషనల్ బాడీస్ని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాయని ఫ్రీక్వెంట్గా మనం ఆ క్రిటిసిజం వింటూ ఉంటాం. ఇక్కడ ఏమైంది అంటే ఎలక్షన్ బూత్స్ దగ్గర నుంచి 100 మీటర్ల దూరం వరకు స్టేట్ పోలీసులకు కూడా అనుమతి లేదు, ఓన్లీ సెంట్రల్ ఫోర్సెస్ని మాత్రమే ప్లేస్ చేస్తామని చెప్పారు. వన్ ఆఫ్ ద రీజన్స్ ఏంటి, అక్కడ బాగా గొడవలు జరుగుతున్నాయి అందుకోసం. కానీ వీళ్ళు ఏమంటున్నారంటే ఇదిగో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని ఉంటుంది, దాని వైలేషన్స్ రూలింగ్ పార్టీ సెంట్రల్ పార్టీ వాళ్ళు చేస్తేనేమో వాళ్ళ మీద ఏ చర్యలు చేపట్టకుండా మా మీద చర్యలు చేపడతారు, ఈ విధంగా చేస్తున్నారు. ఇదంతా బయాస్డ్ అప్రోచ్ అన్నట్టుగా చేస్తున్నాయి. మరి ఆ పొలిటికల్ ఇష్యూ మనం పక్కన పెట్టేస్తే ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఎస్పెషల్లీ ఎలక్షన్ కమిషన్ అనేటటువంటిది డెమోక్రసీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేటటువంటివి ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేది బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్లో పార్ట్ అండి. ఎప్పుడైతే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగలేకపోతాయో అప్పుడు మనకి డెమోక్రసీ దాని మీద ఉన్నటువంటి ట్రస్ట్ అనేది పోతుంది. సో ఈ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ దీంట్లో చెప్పినటువంటి విలువల్ని కానీ ఓవరాల్గా డెమోక్రటిక్ విలువల్ని కానీ ప్రొటెక్ట్ చేయాలంటే ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఇంపార్టెంట్. ఇంతకీ ఇండిపెండెన్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అనేది అంటే ఏంటండి, వాళ్ళు ఏ పార్టీకి భయపడాల్సిన అక్కర్లేదు, ఏ పార్టీకి ఫేవర్ చేయాల్సిన అక్కర్లేదు, ఆ విధంగా అన్నమాట. దానికోసం రాజ్యాంగంలో ఎన్నో రకాల ప్రొవిజన్స్ ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ని రిమూవ్ చేయకూడదు, వాళ్ళకి డిసడ్వాంటేజ్గా వాళ్ళ శాలరీస్ కానీ అలవెన్సెస్ కానీ తగ్గించకూడదు, ఇలాగ పవర్స్ అనేటటువంటివి ఉన్నాయి. అయినా సరే ఇండిపెండెన్స్లో ఎందుకు మరి ఈ విధమైన క్రిటిసిజమ్స్ వస్తూ ఉంటాయి? ఏంటి ఎలక్షన్ కమిషన్ ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? ఒకసారి అది చదువుకుంటారా పాలిటీలో? బట్ బేసిక్గా అసలు ఏం జరుగుతుంది, ఇండిపెండెన్స్ అంటే ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అంటే ఏంటి, ఆర్టికల్స్ 324, 326 అంటే ఏంటి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్, ఇవంతా కొంత ఓవర్వ్యూ వచ్చేసినందా. నెక్స్ట్ ఆర్టికల్ గమనించాలి, పాలిటిక్స్ సంబంధించి. రీసెంట్గా ఈ మధ్య రోజు వింటూ ఉన్న ముల్లపెరియార్ డ్యామ్, అది ఎక్కడుంది? కేరళలో. దాని వాటర్ ఎవరు యూజ్ చేసుకుంటున్నారు? తమిళనాడు యూజ్ చేసుకుంటుంది. సో అదేంటి కేరళలో ఉన్న డ్యామ్ తమిళనాడులో వాళ్ళు యూజ్ చేసుకోవడం ఏంటి? మనకి 1886లో పెరియార్ ప్రాజెక్ట్కి సంబంధించి అప్పుడున్నటువంటి ట్రావెన్కోర్, మహారాజా ఆఫ్ ట్రావెన్కోర్ అనేది వాళ్ళు బ్రిటిష్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా, సో వీళ్ళు కలిసి అగ్రిమెంట్ చేసుకున్నారు. వీళ్ళేమో మద్రాస్ ప్రెసిడెన్సీ తరపున, ఇతనేమో మరి ట్రావెన్కోర్, మహారాజా ఆఫ్ ట్రావెన్కోర్ ఆ ప్రిన్స్లీ స్టేట్ తరపున అగ్రిమెంట్ చేసుకున్నారు. దాని ప్రకారం లీజ్కి ఇవ్వాలి, 999 years లీజ్కి ఇవ్వాలి అన్నారు. అప్పుడు ఒప్పుకున్నారు. సో ఇప్పుడు ఈ డ్యామ్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆ డ్యామ్ని దాని ప్లేస్లో కొత్త డ్యామ్ తీసుకొని రావాలి. ప్లస్ ఎప్పుడో చేసుకున్న అగ్రిమెంట్ అనేది ఇన్ని సంవత్సరాలుగా మేము ఫాలో అవుతూ ఉన్నాం కదా, మరి అలాంటి సందర్భంలో ఇప్పుడు తీసేయచ్చు కదా అని అడుగుతున్నారనమాట. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆ పాత డ్యామ్ని తీసేసి కొత్తది కట్టండి అప్స్ట్రీమ్లో అని అడుగుతున్నాము. ఎందుకంటే ఆ డ్యామ్ ఎప్పుడో 1985లో కట్టారు, అగ్రిమెంట్ చేసుకున్నాక డ్యామ్ కట్టడం మొదలుపెట్టారు, చేసుకున్నారు. అది పాతది అయిపోయింది. ఒకవేళ అది పడిపోతే ఎవరి బాధ్యత? పడిపోతే కేరళలో ఉండేటటువంటి పెరియార్ అనే రివర్ మీద నిర్మించారండి ఈ డ్యామ్ని, ముల్ల పెరియార్ డ్యామ్ని, ఇక్కడ ఉంటుంది. సో ఇది ఇక్కడ నుంచి ఇలా వాటర్ని క్యారీ చేసుకుని తమిళనాడులోకి వెళ్తుంది. సో ఈ డ్యామ్ బర్స్ట్ అయిందంటే ఇటు సైడ్ ఉన్న ముంపుకు గురి అవుతారు కదా, మరి మాకు కదా నష్టము అని. అదేం లేదు, డ్యామ్ చాలా సేఫ్గా ఉంది, దాని హైట్ కూడా పెంచాలి అన్నట్టుగా తమిళనాడు అంటుంది. ఆ విధంగా సుప్రీంకోర్టులో ఒక కేసు అయితే నడుస్తూ ఉంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అసలు ఆ లీజ్ అగ్రిమెంట్ని స్క్రాప్ చేయొచ్చు కదా అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రీ ఇండిపెండెంట్ అగ్రిమెంట్స్, ఇండిపెండెన్స్కి ముందు ఉన్నటువంటి అగ్రిమెంట్స్కి సంబంధించి ఏదన్నా కాన్ఫ్లిక్ట్ వస్తే దాన్ని చూసేటటువంటి బాడీ ఎవరు? ఇండియాలో సుప్రీంకోర్టు మాత్రమే దానికి సంబంధించి అడ్జుడికేషన్ ఇస్తుంది. లోవర్ కోర్ట్స్కి వాటికి ఆ పర్టికులర్ పవర్ అనేటటువంటిది లేదు. ఈ ప్రీ ఇండిపెండెంట్ అగ్రిమెంట్స్ సుప్రీంకోర్టే చూస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్, పాలిటిక్స్ సంబంధించింది. ఎన్సిటి టెరిటరీ, నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఢిల్లీ, దీనికి సంబంధించిన బిల్ అన్నమాట. సో ఏంటి బిల్ ఇంతకీ? మనకి ఎన్సిటి ఢిల్లీకి సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్, అదేవిధంగా కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సీఎం వీళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరి మధ్య పవర్ అనేటటువంటిది ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంటుంది? పవర్ డిస్ట్రిబ్యూషన్, దానికోసం ఈ బిల్లుని తీసుకొస్తున్నారండి. అంటే ఎవరికి ఏ అధికారాలు ఉన్నాయి అన్నదాన్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి.
సో ఆ పవర్ డిస్ట్రిబ్యూషన్ కోసం ఈ ఎల్జీ మరియు సీఎం వీళ్ళిద్దరి మధ్య పవర్ డిస్ట్రిబ్యూషన్ కోసం తీసుకొని వస్తున్న బిల్ అన్నమాట. ఆ బిల్ ఏం చెప్తుందో చూద్దాం. గమనించండి, మనకి ఆర్టికల్ 239 అనేటటువంటి దాని కింద, ఆర్టికల్ 239A అనేటటువంటి దాని కింద యూనియన్ టెరిటరీస్లో కొన్నిటికి లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండొచ్చు అన్నారు. యూనియన్ టెరిటరీ అంటే కేంద్ర పాలిత ప్రాంతం అన్నారు. వాటిలో పుదుచ్చేరి, ఢిల్లీ ఉన్నింది. దాంట్లో స్పెసిఫిక్గా ఆర్టికల్ 239AA అనేది తీసుకొని వచ్చారు. దీని కింద దీన్ని 69వ రాజ్యాంగ సవరణ చట్టం కింద తీసుకొచ్చారండి. ఈ రాజ్యాంగ సవరణ చట్టం కింద ఏమన్నారంటే, ఢిల్లీ అనేటటువంటిది ఒక స్పెషల్ ప్లేస్. ఎందుకని స్పెషల్ ప్లేస్ ఢిల్లీ అనేది? అది నేషనల్ క్యాపిటల్ రీజన్ కాబట్టి, దేశానికి రాజధాని కాబట్టి, అందుకని ఒక యూనియన్ టెరిటరీ లాగా కంప్లీట్ కంట్రోల్ అనేటటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉండలేదు. అలాగని దాన్ని ఒక రాష్ట్రంగానో దీనిగానో మార్చలేము. ఎందుకంటే ఎంతో కొంత సెంట్రల్ గవర్నమెంట్కి దాని మీద కంట్రోల్ ఉండాలి, ఇంపార్టెంట్ రీజన్ కాబట్టి. అందుకని ఏమన్నారంటే, మీరు యూనియన్ టెరిటరీనే కానీ స్పెషల్ పవర్స్ ఇస్తున్నాము. దానికి సంబంధించి 3 పవర్స్, ల్యాండ్, పోలీస్, లా అండ్ ఆర్డర్, ఈ 3 కాకుండా మిగిలిన స్టేట్స్ లాగా ఏ విధంగా అయితే స్టేట్ లెజిస్లేచర్స్ అనేవి చట్టాలు చేసుకోవచ్చో 7th షెడ్యూల్ కింద అలా చేసుకోండి, ఇబ్బంది లేదు. కానీ ఆ 3 మాత్రం పార్లమెంట్ పరిధి కిందకి వస్తాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కిందకి వస్తాయి అని చెప్పారు. సరే అన్నారు. మరి ఆ ఆర్టికల్లో ఉంది, దానికి తగ్గట్టుగా చట్టం అనేది చేయాలి కదా. దానికోసం గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ యాక్ట్ 1991 అనేది తీసుకొచ్చారు. దాని కింద ఇదిగో లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళిద్దరూ ఏ విధంగా పనిచేయాలన్న దాంట్లో ఉంది. అయితే ఆ చట్టం వచ్చిన తర్వాత నుంచి ప్రతిసారి ఎప్పుడైతే సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నమెంటు మరి ఢిల్లీ యూనియన్ టెరిటరీలో ఉన్నటువంటి గవర్నమెంటు వేరేది అవుతుందో, వేరే పార్టీలు వస్తాయో, అప్పుడంతా గొడవలు మొదలవుతున్నాయి. ఏమని? లెఫ్టినెంట్ గవర్నర్ ఏమో నేను చెప్పినట్టే వినాలి అంటారు, వీళ్ళేమో లేదు మేము కదా ఎన్నికవ్వబడ్డటువంటి మెంబర్స్, మేము చెప్పినట్టు వినాలి అని. ఇలా గొడవలు జరుగుతూ ఉండగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఇలా చాలా గొడవలు జరుగుతూ ఉన్నాయి. 2018లో సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏమని? ఒక డెమోక్రసీలో ఎన్నుకోబడ్డ వ్యక్తులు వాళ్ళు. సో డెమోక్రసీకి ఎప్పుడు వాల్యూ ఉంటుంది? ఎన్నుకోబడినటువంటి వ్యక్తి ప్రజల వాయిస్ని వినిపించాలి. సో అందుకని ఎలక్టెడ్ గవర్నమెంట్కి ఎక్కువ పవర్ అనేటటువంటిది ఉంటుంది. డే టు డే యాక్టివిటీస్లో లెఫ్టినెంట్ గవర్నర్కి ఏం పని? ప్రతిసారి అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. లెఫ్టినెంట్ గవర్నర్కి కొన్ని పవర్స్ ఉన్నాయి. ఎందుకని? యూనియన్ టెరిటరీ ప్రాంతం కాబట్టి. కానీ డే టు డే యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవ్వకూడదు, బ్యాలెన్స్డ్గా ఉండాలి. సెంట్రల్ గవర్నమెంట్, యూనియన్ టెరిటరీ గవర్నమెంట్స్ అనేవి కొలాబరేట్ అవ్వాలి. సో కొలాబరేటివ్ ఫెడరలిజం ఉండాలి అని 2018లో లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ వర్సెస్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ 2018 ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో కొలాబరేటివ్ ఫెడరలిజం ఉండాలి, ఎన్నుకోబడ్డటువంటి గవర్నమెంట్కి ఎక్కువ పవర్స్ ఉండాలి. లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, సో ఆ పవర్స్ అనేటటువంటివి స్టేట్స్లో గవర్నర్కు ఉన్నట్టు కాకుండా స్టేట్ గవర్నర్తో పోలిస్తే ఎక్కువ పవర్స్ ఉంటాయి యూనియన్ టెరిటరీ కాబట్టి అన్నారు. కానీ ఎంత ఎక్కువ పవర్స్ అంటే ఎంత, ఏమేం పవర్స్ ఉంటాయి అన్న దానికోసం క్లారిటీ ఉండాలి కదా. అందుకోసం ఒక బిల్లుని తీసుకొని వస్తూ లెఫ్టినెంట్ గవర్నర్కి ఏ టైమ్స్లో చీఫ్ మినిస్టర్ మరి ఇన్ఫర్మేషన్ అందించాలి, ఇదంతా చెప్తూ మరి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో చెప్పినట్టుగా ఎలక్టెడ్ గవర్నమెంట్స్కి ఎక్కువ పవర్ ఉండాలని చెప్పారు కదా సుప్రీంకోర్టులో. కానీ అలా కాకుండా ఎల్జీకి ఎక్కువ పవర్స్ ఉండేలాగా కొంత ఈ 2018 జడ్జిమెంట్లో చెప్పిన దాని స్పిరిట్కి వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొని వస్తున్నారు. అంటే లెఫ్టినెంట్ గవర్నర్కి ప్రతిసారి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ చెప్పాలి, అపాయింట్మెంట్స్ కానీ వీటన్నిటికీ చెప్తూ వెళ్ళాలి. డే టు డే అడ్మినిస్ట్రేషన్లో ఇన్వాల్వ్ అవుతుంటే మరి మా రోల్ ఏంటి, మేమెందుకున్నాము అని వాళ్ళు అంటున్నారు. అలా క్రిటిసిజం వస్తుంది. ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు ఆ జడ్జిమెంట్లో చెప్పిన తర్వాత కూడా ఇలా చట్టాన్ని తీసుకొని వచ్చి లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్ని పెంచుతూ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క పవర్ని తగ్గించడము అంటే ఈ జడ్జిమెంట్కి వ్యతిరేకమైన, ఎన్నుకోబడ్డటువంటి డెమోక్రసీకి వ్యతిరేకమైన, అది ఈ ఆర్టికల్లో చెప్తున్నటువంటిది. సో ఏంటి ఆ బిల్ అన్నది అర్థమైందా? సింపుల్గా లెఫ్టినెంట్ గవర్నర్ యొక్క పవర్స్ ఏంటి, గవర్నమెంట్ ఏమో అదేం కాదు మేమేం పవర్స్ తీసుకోవట్లేదు, జస్ట్ క్లారిటీ చెప్తున్నాం. ఇంతకుముందు తెలియదు కదా, స్పెసిఫిక్గా లెఫ్టినెంట్ గవర్నర్ పవర్ ఏంటన్నా చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాము. అది ఇక్కడ చెప్తున్న విషయం అండి. నెక్స్ట్ ఆర్టికల్ ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించి చైనా మరియు
రైట్. చైనా మరియు యుఎస్ఏ అనేటటువంటివి రెండు మీట్ అయ్యాయి. అలస్కా అనేది యుఎస్ఏకి సంబంధించిన ప్రాంతం. సో మీట్ అయ్యాయి అన్నమాట. సో దాంట్లో ఏమేం పాయింట్స్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారో మనం చూద్దాం. బట్ ఓవరాల్గా ఏంటి ఇద్దరికీ ప్రాబ్లము? యుఎస్ఏ అనేటటువంటిది మనకు తెలుసు ప్రపంచంలోనే లార్జెస్ట్ ఎకానమీ ప్రస్తుతానికి. చైనా అనేటటువంటిది ఇంకొన్ని రోజుల్లో దాన్ని మించి లార్జెస్ట్ ఎకానమీగా అవతరించబోతుంది. ఇలాంటి కంటెక్స్లో లాస్ట్ 4 ఇయర్స్గా ట్రంప్ ఎన్నికైనప్పటి నుంచి చైనా మీద ఎన్నో అక్యుజేషన్స్ చేశారు. ట్రేడ్ వార్ అనేది మొదలైంది. ఇద్దరు కూడా వాణిజ్య యుద్ధము అంటారు. సో యుఎస్ఏ చైనా మీద టారిఫ్స్ పెంచితే, చైనా యుఎస్ఏ మీద టారిఫ్స్ పెంచితే ఇలాగ గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటి కంటెక్స్లో మళ్ళీ కరోనా రావడము, దాన్ని చైనా వైరస్ అని పిలవడము, ఇలాగ రకరకాలుగా జరుగుతూ ఉన్నప్పుడు యుఎస్ఏ అనేది చైనాలో ఉండేటటువంటి ఇంటర్నల్ ఇష్యూస్లోనూ డెమోక్రసీని మీరు మెయింటైన్ చేయాలని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సమస్యలన్నీ పెద్దవి అవ్వకుండా ఎక్కడో ఒక చోట ఒక సొల్యూషన్ తెచ్చుకోవాలి 2 దేశాల మధ్యలో అన్నటువంటి దీంతో వాళ్ళిద్దరూ అలస్కా మీట్ అనే దాంట్లో పార్టిసిపేట్ చేశారు. దాంట్లో ఏమేమి మాట్లాడుకున్నారో చూద్దాం. గమనించండి. యుఎస్ సైడ్ అనేటటువంటిది ఇదిగో చైనా అనేటటువంటిది టిబెట్ను ఆక్యుపై చేసుకుంది, దాంట్లో హ్యూమన్ రైట్స్ వైలేషన్ చేస్తుంది. హాంకాంగ్, జిన్జియాంగ్ ప్రావిన్స్ అనేటటువంటి దాంట్లో ఉయిగుర్ అనే ముస్లిమ్స్ ఉన్నారండి. ఈ ఉయిగుర్ అనేటటువంటి ముస్లిమ్స్కి సంబంధించి మీరు హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేస్తున్నారు. మరి అదేవిధంగా ఈ జిన్జియాంగ్ ప్రావిన్స్లో అన్నమాట ఉయిగుర్స్. హాంకాంగ్ అనే దాంట్లో డెమోక్రసీ ప్రొటెస్ట్లను వైలెంట్గా సప్రెస్ చేస్తున్నారు. టిబెట్ ఎప్పటి నుంచో ఇండిపెండెన్స్ అంటుంటే అక్కడ ఇచ్చేస్తున్నారు. దాంతోపాటు మీరు ఎకనామిక్ కోయర్సన్ అనేటటువంటి చేస్తున్నారు, ఎకనామిక్గా వివిధ దేశాలను కోయర్స్ చేస్తున్నారు అని. చైనా ఏమంటుందంటే ఇదిగో మా యొక్క డొమెస్టిక్ యాక్షన్స్లో మీరెవరు ఇన్వాల్వ్ అవ్వడానికి, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్గా మా యొక్క డొమెస్టిక్ యాక్షన్లో ఇన్వాల్వ్ అవుతూ ఇంటర్నేషనల్గాను ఇప్పుడు సౌత్ చైనా సీ అని ఉంది, అక్కడ మీరెందుకు ఇన్వాల్వ్ అవ్వాలి? సో అది యుఎస్ఏ యొక్క స్టాండ్. ఇంకా యుఎస్ఏ ఏమంటుంది, రూల్ బేస్డ్గా ఉండాలి ఇంటర్నేషనల్గా ఏదైనా సరే, అంతేగాని గ్లోబల్ స్టెబిలిటీని పోగొట్టేలాగా రూల్స్ని ఫాలో అవ్వకుండా ఉండకూడదు అని. యాక్చువల్గా యుఎస్ఏనే ఇది చేసేది ఎక్కువ, బట్ అది చెప్పడం మాత్రం అలా చెప్పింది. చైనా వచ్చేటప్పటికి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ అనేది యుఎన్ లెడ్ ఆర్డర్ని ఫాలో అవుతుంది, అంతేగాని మన యుఎస్ఏ లెడ్ ఆర్డర్ని కాదు. యుఎస్ఏ ఇప్పుడు చూడండి కాట్సా అనే చట్టం తెచ్చింది, కౌంటరింగ్ అమెరికాస్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ అని. అమెరికా యొక్క అడ్వర్సరీస్ ఎనిమీస్తో ఎవరు మాట్లాడినా వాళ్ళందరి మీద శాంక్షన్స్ వేస్తామంటుంది. అది ఎంతవరకు కరెక్ట్? మేము యుఎన్ బేస్డ్ ఆర్డర్ని ఫాలో అవుతాం, మీరు పెట్టిన రూల్స్ని కాదు. అది చైనా స్టాండ్. అలాగా ఏ విధమైనటువంటి కంక్లూజన్ అయితే జరగలేదు. బట్ ఇలాంటి ట్రేడ్ వార్ ఇలా జరుగుతూ ఉన్న కంటెక్స్లో ఇది కొంత ఇంప్రూవ్మెంట్ అని మనం చెప్పుకోవచ్చు. సరే, మరి ఇండియా ఏ రోల్ ప్లే చేయాలండి? వీళ్ళిద్దరి మధ్య గొడవలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇండియా యొక్క రోల్ ఏంటి? రీసెంట్గా క్వాడ్ సమ్మిట్ మీటింగ్ అనేది జరిగింది. క్వాడ్ సమ్మిట్ మీటింగ్లో ఇండియా యుఎస్ఏ క్లోజ్ అవుతూ ఉన్నాయి. చైనాతో మనకి డైరెక్ట్ బార్డర్ ఉంది, బార్డర్ డిస్ప్యూట్ అనేటటువంటిది ఉంది. సో ఇలాంటి కంటెక్స్లో మనం ఎవరి సైడ్ తీసుకోవాలి? మనం ఎవరి సైడు తీసుకోవాల్సిన అక్కర్లేదు. మన ఓన్ సావరెన్ ఇంట్రెస్ట్, మన కంట్రీ యొక్క ఇంట్రెస్ట్ ఏంటి, దాన్ని బట్టే మనం ముందుకెళ్ళాలి. మనకి ఇప్పుడు యుఎస్ఏ మనకి క్లోజ్ అవుతుందంటే మన మీద ప్రేమతో కాదు, చైనా మీద కోపంతో. అలాగని చైనాని మనం ఎనిమీగా చేసుకోవాలా? అవసరం లేదు. అలా అని యుఎస్ఏ మాట వినకుండా యుఎస్ఏతో మేము కోఆపరేట్ చేయమని ఉండాలా? లేదు. మనకు అవసరం ఉంది కాబట్టి మనము కోఆపరేట్ చేస్తాము. ఆ విధంగా నేషనల్ ఇంట్రెస్ట్ అనే దాన్ని ప్రైమరీగా పరిగణలోకి తీసుకోవాలి. చైనాని కంప్లీట్లీ యాంటగనైజ్ చేసి వదిలేయడము కాదు, అలాని యుఎస్ఏతో అసలు ఏ రిలేషన్ పెంచుకోకుండా ఉండడము కాదు. ఆ బ్యాలెన్స్ అనేటటువంటిది నేషనలిస్టిక్ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ ఆర్టికల్ సోషల్ జస్టిస్కి సంబంధించింది. హెల్త్ కేర్ మరియు హెల్త్ కేర్ రిలేటెడ్ ఇష్యూస్ అన్న దాని కింద మనం చదువుకుంటాం. ఇక్కడ ఏం చెప్తున్నారు? వ్యాక్సిన్స్ అనేటటువంటివి త్వరగా డిస్ట్రిబ్యూట్ చేయాలి. వ్యాక్సిన్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇండియా చాలా ముందంజలో ఉంది. ఇలాంటి టైంలో వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ఏ విధంగా చేస్తే బెటర్గా ఉంటుంది? మైక్రో ప్లానింగ్ అనేది చేసుకోవాలి. అంటే డీటెయిల్డ్గా ప్లాన్ అనేటటువంటిది చేసుకోవాలి. ఆ డీటెయిల్డ్ ప్లాన్ అందులో ఏ రీజన్ మోర్ వల్నరబుల్, ఏ సెక్షన్ మోర్ వల్నరబుల్, ఎవరికి ఏ విధంగా అవేర్నెస్ తీసుకొని రావాలి, అదంతా క్లియర్గా మనం చూసుకోవాలి. మొబిలైజింగ్ అంటే ఎవరైతే మ్యాన్ పవర్ ఉంటారో ఈ మ్యాన్ పవర్ అనేటటువంటి దాన్ని ట్రైన్ చేసుకోవాలి. ఆ మ్యాన్ పవర్తో పాటు రీసోర్సెస్ కూడా. సో మ్యాన్ పవర్ని, టెక్నాలజీని,
రీసోర్సెస్ని, వీటన్నిటినీ మిగిలినటువంటి మెటీరియల్ రీసోర్స్ అంటాం, వీటన్నిటినీ మొబిలైజ్ చేసుకోవాలి. దాంతోపాటు ఏ విధంగా ఈ వ్యాక్సినేషన్ జరుగుతుంది, దానికి సంబంధించి ఎవరైతే పీపుల్ ఉంటారో వాళ్ళకి మెంటారింగ్ చేసుకోవడము, మానిటర్ చేసుకుంటూ ఉండడం, ప్రోగ్రెస్ ఎంత ఉంది, దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఈ విధంగా చూసుకుంటూ వెళ్ళి వ్యాక్సినేషన్ ప్లాన్ అనేటటువంటిది స్ట్రెంగ్తెన్ చేసుకోగలగాలి. వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేయడమే కాదు కదా, ఆ వ్యాక్సిన్స్ని ప్రొడ్యూస్ చేసిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ కానీ, దాని నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతున్నాయి, దాని పర్యవసానాలు, ఇవన్నీ గుర్తించడము, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్గా మనం పేర్కొనవచ్చు. నెక్స్ట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి క్లైమేట్ జస్టిస్ అనే దానికి సంబంధించి. ఇక్కడ మన ఫినాన్స్ మినిస్టర్ మాట్లాడుతూ, ఇదిగో ఎకానమీస్ అనేటటువంటివి గ్రో అవుతూ ఉన్నాయి, ఈ ఎకనామిక్ గ్రోత్ అనేటటువంటి దానికి క్లైమేట్ చేంజ్ అనేటటువంటిది ఒక ఇంపార్టెంట్ హర్డిల్, క్లైమేట్ చేంజ్ అనేది ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్గా ఉంది. మరి ఈ ఛాలెంజ్ని ఎదుర్కోవడానికి ముందు వరుసలో ఉండాల్సింది ఎవరు? అడ్వాన్స్డ్ నేషన్స్ ఆర్ ఇండస్ట్రియలైజ్డ్ నేషన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉంది, వాళ్ళు ఈ గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్ అనేటటువంటి దాన్ని కాజ్ చేశారు. సో వీళ్ళు ముందంజలో ఉండాలి, అందరము ఒకటేసారి వెళ్దాం, ఒకేలాగా మెజర్స్ తీసుకుందాం అనేది కాదు, వీళ్ళు ముందంజలో ఉండాలి అంటున్నారు. దీన్ని మనం ఏమంటాం? దాన్ని మనం క్లైమేట్ జస్టిస్ అని చెప్తాం, ఆ కాన్సెప్ట్నే. సో అది ఏంటో చూద్దాం ఒకసారి. క్లైమేట్ జస్టిస్ అంటున్నాం. ఎమిషన్ బ్రాకెట్స్ అంటాం. ఎమిషన్ బ్రాకెట్స్ అంటే ఏంటి? ఇప్పటి నుంచి మనం చేసే ఎకనామిక్ యాక్టివిటీ ద్వారా ఎంత ఎమిషన్స్ వస్తాయి, 2010 వరకు 2100 ఈ సంవత్సరం వరకు ఎంత ఎమిషన్స్ అనేవి చేస్తే మన అట్మాస్ఫియర్ లేదా మన యొక్క పర్యావరణం అనేది అబ్జార్బ్ చేసుకోగలదు. సో అబ్జార్ప్షన్ కెపాసిటీని బట్టి ఎమిషన్స్ ఎంతవరకు చేయొచ్చు అనే దాన్ని ప్లాన్ చేస్తారు. సో దాని ద్వారా ఎమిషన్ బ్రాకెట్స్ అనేటటువంటివి, అంటే ఈ కంట్రీ ఇంత ఎమిట్ చేయొచ్చు, ఈ కంట్రీ ఇంత ఎమిట్ చేయొచ్చు, ఈ కంట్రీ ఇంత ఎమిట్ చేయొచ్చు అని ఎమిషన్ బ్రాకెట్స్ని డిసైడ్ చేస్తారు. దానిలోపే ఎమిషన్స్ చేసుకోవడం. కామన్ గోల్స్, కామన్గా క్లైమేట్ చేంజ్కి సంబంధించి కారకమైనటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్ని, వీటిని ఏ విధంగా తగ్గించాలి, అలాంటి కామన్ గోల్స్ పెట్టుకోవడం. హిస్టారికల్ జస్టిస్, హిస్టారికల్గాను మరి కొన్ని దేశాలు, ఎస్పెషల్లీ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీస్ అనేవి పొల్యూషన్ని కలగజేశాయి. సో అందువల్ల అవి వాటి యొక్క రోల్ని ప్లే చేయాలి. దానికోసం అవి ఏం చెప్పాయి? మేము ఇంత మనీని కాంట్రిబ్యూట్ చేస్తాము, $100 బిలియన్ అనేటటువంటిది కాంట్రిబ్యూట్ చేయాలి గ్లోబల్ ఎన్విరాన్మెంటల్ ఫండ్ అనే, గ్లోబల్ క్లైమేట్ ఫండ్ అనే దాని కింద అని చెప్పారు. వీళ్ళేమో ఇది ఇవ్వట్లేదు. డెవలపింగ్ కంట్రీస్లోనేమో డిజాస్టర్స్ పెరుగుతున్నాయి. ఇండియా ఏమో క్లైమేట్ డిజాస్టర్, క్లైమేట్ రెసిలియంట్ డిజాస్టర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, క్లైమేట్ చేంజ్కి తగ్గట్టుగా దాన్ని తట్టుకునే విధంగా రెసిలియంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిషియేటివ్ తీసుకొచ్చింది. మరి ఇలాంటి వాటన్నిటిలో ఎవరు ముందంజలో ఉండాలి? వాళ్ళేమో ఫండింగ్ ఇవ్వట్లేదు, డిలే చేస్తున్నారు. ఇది ఎంతవరకు క్లైమేట్ జస్టిస్ అన్నది అడుగుతున్నటువంటి విషయం. ఇది ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అండి. క్లైమేట్ జస్టిస్ అనే ఆస్పెక్ట్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి. నీతి ఆయోగ్ అనేటటువంటిది హోలిస్టిక్ సస్టైనబుల్ విజన్ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ అంటాం. ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి హోలిస్టిక్ విజన్ అన్నారు. ఆ హోలిస్టిక్ విజన్ అన్నది అక్కడున్న ట్రైబల్ పీపుల్, అక్కడున్న ఎకలాజికల్ కన్సర్న్స్ని పక్కన పెట్టేసి ఓన్లీ ఎకనామిక్ కన్సర్న్స్, స్ట్రాటజిక్ కన్సర్న్స్ మాత్రమే చూస్తున్నాయి అంటున్నారు. అసలు ఏంటి అక్కడున్న ఇష్యూ ఏంటో మనం చూద్దాం. రైట్, ఇది ఎన్విరాన్మెంట్కి సంబంధించిన ఇష్యూ అండి. ఇంతకీ ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్ ఎక్కడుందో, నీతి ఆయోగ్ విజన్ దాని గురించి ఏం చెప్తుందో, మరి అది ఎందుకు ఈ కన్సర్న్స్ని తీసుకొని వస్తుందో చూద్దాం. రైట్, ఫస్ట్ అసలు ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్ ఎక్కడున్నాయి, వాటికి సంబంధించిన విషయం ఏంటో చూద్దాం. మనం అండమాన్ నికోబార్ అనేటటువంటి దీవులు అరేబియన్ సీలో లొకేట్ అయి ఉన్నాయి. సో దానికి పై వైపున అండమాన్ సీ అంటాం, కింద వైపు ఉన్నదంతా ఇండియన్ ఓషన్ ప్రాంతం అంటున్నాం. సరే, మరి ఈ దీవులు 2 గ్రూప్స్గా ఉన్నాయి. ఒకటి అండమాన్ దీవులు, 2 నికోబార్ అనే దీవులు. ఈ నికోబార్లో మళ్ళీ గ్రేట్ నికోబార్ దీవి ఇది లాస్ట్ అన్నమాట. సో ఇక్కడ ఇది గ్రేట్ నికోబార్ దీవి కదా, దీన్ని ఇక్కడ జూమ్ చేసి చూడండి. గ్రేట్ నికోబార్ దీవి అనేటటువంటి దీంట్లో వివిధ రకాల రివర్స్ ఉన్నాయి. వాటిలో గలాతియా అనే రివర్ ఉంది. ఇది గాలాతియా బే అంటాము ఈ ప్రాంతం. సో ఈ ప్రాంతంలో ఒక పోర్టును నిర్మించాలి, దీన్ని స్ట్రాటజిక్గాను ట్రేడ్ రూట్గాను ఉపయోగించాలి ఇక్కడ
అన్నది. ఇక్కడ లాస్ట్ పాయింట్ ఇందిరా పాయింట్ అంటాము. ఇది గలతియా బే. సో ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్కి సంబంధించి హోలిస్టిక్ విజన్ డాక్యుమెంట్ అని చెప్పి నీతి ఆయోగ్ చెప్పింది. గలాతియా అనేటటువంటి బే, ఇది అక్కడ నేషనల్ పార్క్ కూడా ఉంది, ఇంపార్టెంట్ నేషనల్ పార్క్ అన్నమాట. దాంతోపాటు ఇటు సైడ్ పైన ఉందా, ఇది క్యాంప్ బెల్ నేషనల్ పార్క్ అంటాము. మిగిలిన ప్రాంతం ఇదంతా రిజర్వ్డ్ బఫర్ జోన్గా డివైడ్ చేయడం జరిగింది. సరే, ఇక్కడ ఒకవేళ పోర్ట్ కానీ వివిధ రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఏవైతే గవర్నమెంట్ చెప్పినట్టుగా ఒకవేళ బిల్డ్ చేసింది అనుకుందాం, దానివల్ల ఏమేమి కన్సర్న్స్ రావచ్చు చూడండి. మనకి రీసెంట్గా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేటటువంటిది ఈ గలతియా బే వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేటటువంటి దీంట్లో పోర్ట్ సిటీని వాటిని బిల్డ్ చేయాలి, పోర్టు ట్రేడ్ జోన్ బిల్డ్ చేయాలి. దానికి సంబంధించి దాన్ని అప్రూవల్ ఇస్తూ డీనోటిఫై చేయడం జరిగింది. అంటే మామూలుగా వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ నేషనల్ పార్క్ కానీ ఇలాంటి వాటిలో ఆ ప్రాంతాన్ని వైల్డ్ లైఫ్ శాంక్చురీ నుంచి డీనోటిఫై చేయాలంటే ఒకే ఒక ఆర్గనైజేషన్ చేయగలదు, అది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్. మనకి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టము అనేది ఉంటుంది. ఈ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ చట్టము 1972 కింద ఈ ఏరియాస్ని డీనోటిఫై చేయాలంటే నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మాత్రమే చేయగలదు. ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది దాన్ని డీనోటిఫై చేసింది మొత్తాన్ని, ఆ ప్రాంతం మొత్తాన్ని. దాంతో కన్సర్న్స్ ఉన్నాయి అన్నారు. అదేంటి, ఒకటి అది కోస్టల్ రెగ్యులేటరీ జోన్ 1 ప్రాంతంలో ఉంది గలతియా బే అనేటటువంటిది. సో అది ఇప్పుడు పోయినట్టేనా. రెండోది, ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్లో పార్ట్గా ఉంది. దాని దగ్గర ఉన్న ఫారెస్ట్ కానీ అవన్నీ కూడా బెస్ట్గా ప్రిజర్వ్ చేసున్నాం. ఇప్పుడు అవి పోతాయా. రెండోది, అక్కడ ఉన్నటువంటి బీచెస్ అవన్నీ కూడా జెయింట్ లెదర్ బ్యాక్ టర్టిల్స్కి నెస్టింగ్ ప్లేసెస్ అన్నమాట. దాన్ని రీసెంట్గా మనకి నేషనల్ మెరైన్ టర్టిల్ యాక్షన్ ప్లాన్ అనేది తీసుకొచ్చారు. వాటిలో గలాతియా బే అనేటటువంటి దాన్ని ఒక ఇంపార్టెంట్ కోస్టల్ మెరైన్ జోన్గా డివైడ్ చేశారు. మరి ఇదేమవుతుంది, రెండోది చూద్దాం. అక్కడ షొంపెన్ అనేటటువంటి ట్రైబ్స్ ఉంటారు. నికోబార్ దీవుల్లో షొంపెన్ ట్రైబ్స్ అని ఉంటారు. సో ఆ షొంపెన్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ వల్ల ఇంపాక్ట్ అవుతుంది కదా. ఎస్పెషలీ అక్కడ ఫోరేజింగ్ హంటింగ్ గ్యాదరర్ కమ్యూనిటీ అన్నమాట. చాలా ప్రిమిటివ్ ఎకనామిక్ యాక్టివిటీ మీద ఆధారపడతారు. మరి హంటింగ్ ఈ యాక్టివిటీ అనేది అక్కడ పోతుందేనా, అంతేనా. సో ఇది ఇంకొకటి అక్కడ ఫ్లడ్స్ అవన్నీ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. జియోలాజికల్గా అది ఎర్త్క్వేక్ ప్రోన్ జోన్, సునామీస్ అవన్నీ కూడా మనకి 2004లో సునామీ వచ్చినప్పుడు ఆ ఐలాండ్ చాలా ఇంపాక్ట్ అయింది. చెప్పాలంటే దాని యొక్క లాస్ట్ పాయింట్ అయినటువంటి ఇందిరా పాయింట్ ఇప్పుడు వాటర్ కింద ఉంది. సో అటు డిజాస్టర్స్కి వల్నరబుల్, అటు అక్కడ ఉన్న ట్రైబల్స్కి వల్నరబుల్, అటు అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్కి నష్టం కలిగిస్తుంది. మరైతే అలాంటప్పుడు ఎందుకని ఈ పర్టికులర్ ప్రాంతాన్ని డీనోటిఫై చేసింది నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ అనేది. నీతి ఆయోగ్ అనేది ఆ ప్రాంతాన్ని ఓవరాల్గా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అని ఇలా చెప్పడంతో దాన్ని డీనోటిఫై చేశారు. కానీ ఇవన్నీ కూడా ఫ్యాక్టర్ చేసుకోవాలి. మినిస్ట్రీస్ ఎప్పుడైనా సరే ఇలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఏదైనా ఇలాంటి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అన్ని కాంప్రిహెన్సివ్గా అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే అప్పుడు మనం నష్టాన్ని మినిమైజ్ చేయగలము. నెక్స్ట్ ఆర్టికల్ పాలిటీకి సంబంధించి మనకి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము అనేటటువంటిది న్యూస్లో ఉందండి. ఈ ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం అనేటటువంటి దానికి సంబంధించి ఆ చట్టాన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టులో ఒక కేసుని ఫైల్ చేశారు. అదంటే ఏంటో చూద్దాం. సెక్యులరిజం అనే టాపిక్ కింద చదువుకుంటాం అనమాట. ఎందుకండి, ఏంటిది ఇంతకీ. మనకి బాబ్రీ మస్జిద్ గురించి ఐడియా ఉందా. బాబ్రీ మస్జిద్ దాన్ని కూల్చివేయడం జరిగింది. దాని తర్వాత ఇప్పుడు మనం రామ మందిరం నిర్మాణం అక్కడ చేపడుతూ ఉన్నాము. సో ఇక్కడ ఎందుకు ఇది జరిగింది ఇంతకీ, దాన్ని ఎందుకు కూల్చివేశారు. సో ఆ బాబ్రీ మస్జిద్ అనేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని ముందు ఉన్నటువంటి టెంపుల్ని కూల్చివేసి అది కట్టారు అన్న దాంతో సో అది కూల్చివేశారు. ఆ తర్వాత కడుతూ ఉన్నారు. కూల్చివేసింది ఇల్లీగల్గా, కూల్చివేసింది అక్కడ మొత్తం ప్రొసెషన్గా వెళ్ళేసి పడగొట్టేశారనమాట. కోర్టు ఆదేశాలతో కానీ స్టేట్ గవర్నమెంట్ యొక్క ఆదేశాలతో కాకుండా ఇల్లీగల్గా పడగొట్టారు. ఆ తర్వాత అసలు ఈ ప్లేస్ ఎవరిది అన్న కేసు ఎప్పటి నుంచో జరుగుతూ ఉండింది. 1950s నుంచే కేసు జరుగుతూ ఉండింది. 1990sలో కూల్చివేశారనమాట. బాగా గొడవ జరుగుతూ ఉన్నటువంటి టైంలో ఒక చట్టం పాస్ చేశారు, ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టము అని. ఎందుకని, చాలా ప్రాంతాలని ఇక్కడ ఇంతకుముందు ఈ టెంపుల్ ఉండేదనో లేదా ఇంతకుముందు ఇక్కడ ఈ బుద్ధిస్ట్ ఆరామం ఉండేదనో ఇలాగా ఎస్పెషలీ మనకి మిడివల్ పీరియడ్ ఆఫ్ టైంలో అప్పుడు వచ్చినటువంటి ఇన్వేడర్స్
బుద్ధిస్ట్ ఆరామాలు, హిందూ టెంపుల్స్ వీటిని పడగొట్టేసి అక్కడ మస్జిద్స్ని ఇలాంటి స్ట్రక్చర్స్ని కొన్నిటిని కట్టడం జరిగింది. దాంతో ఎప్పటి నుంచో కంటెస్టింగ్ ఉన్నటువంటి వాటిని ఇప్పుడు మళ్ళీ ఉన్న స్ట్రక్చర్ని పడగొట్టేసి మళ్ళీ కట్టాలి అని అడుగుతారు కదా. బాబ్రీ మస్జిద్ కనుక ఒకవేళ కేసు ఏమవుతుందో అప్పటికి తెలియదు 1991లో. సో అందుకోసం అని చెప్పేసి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ చట్టం అనేది తీసుకొచ్చారు 1991లో. ఒక ఎక్సెప్షన్గా బాబ్రీ మస్జిద్ని పెట్టారు. దాని కింద ఇదిగో 1947 ఆగస్టు 15 ఆ రోజుకి అక్కడ ఏ స్ట్రక్చర్ అయితే ఉంటుందో అదే ఫైనల్. దానికి ముందు కట్టి ఉంటే అక్కడ ఆ రోజుటి వరకు ఏది ఉంటే అదే ఫైనల్. దాని తర్వాత ఉంటే అది లీగల్గా ఛాలెంజ్ చేసుకోవచ్చు. ఈ ఆగస్టు 15, 1947 అనేది కట్ ఆఫ్ ఇయర్, ఇండిపెండెన్స్ వచ్చింది కాబట్టి అన్నట్టుగా చట్టంలో ప్లేస్ చేశారు. సరే, ఇప్పుడు ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇదిగో ఈ 1991 చట్టం కొన్నిటికి అప్లికబుల్ అవ్వదు. ఏన్షియంట్ హిస్టారికల్ మాన్యుమెంట్స్కి, ఆర్కియలాజికల్ సైట్స్కి, వీటికి ఏవైతే ఏన్షియంట్ మాన్యుమెంట్స్, ఆర్కియలాజికల్ సైట్స్ చట్టం కింద కవర్ అయ్యి ఉన్నాయో వారికి ఈ చట్టం అనేది అప్లికబుల్ కాదు. గవర్నమెంట్ వాటిని అక్వైర్ చేసుకోవచ్చు ఒకవేళ అది ఆర్కియలాజికల్ సైట్ అని అలా అనుకుంటే. రామ్ జన్మభూమి, బాబ్రీ మస్జిద్ అనేటటువంటి దానికి అప్పట్లో ఆ చట్టంలో ఎక్సెప్షన్ ఇచ్చారు. సరే, ఇప్పుడు ఏమంటున్నారంటే మా యొక్క ఫండమెంటల్ రైట్స్ వైలేట్ అవుతున్నాయి. ఎందుకని చూడండి. వివిధ రకాలైనటువంటి హిందూ, సిక్, బుద్ధిస్ట్, జైన్ ఈ ప్లేసెస్ అనేటటువంటి వాటిని క్లెయిమ్ చేసుకోవాలి మేము. ఎందుకని మీరు ర్యాండమ్గా ఎలా పెడతారు 1947కి ముందు ఏ ఉంటే అలాగే ఉంటాయని? అసలు ఆ ర్యాండమ్ డేట్ యొక్క లాజిక్ ఏంటి? రెండోది, ఇప్పుడు ఇన్వేడర్స్ వచ్చారు, పాస్ట్లో వచ్చి ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ని డెమాలిష్ చేశారు. సో అలాంటప్పుడు బర్త్ ప్లేస్ ఆఫ్ రామ్ ఇలాంటివన్నీ ఏవైతే ఉన్నాయో మరి మాకు రైట్ టు వర్షిప్ అనేటటువంటిది ఉంది, రైట్ టు ప్రాపగేట్ రిలీజన్ ఉంది, రైట్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్ ఉన్నాయి కదా. సో అలాంటప్పుడు ఇవి ఏమవుతాయి అని చెప్పేసి కేసుని ఫైల్ చేశారు. అయితే మనకి బాబ్రీ మస్జిద్కి సంబంధించి అయోధ్య కేసుకి సంబంధించి అయోధ్య డిస్ప్యూట్ అంటామండి దాన్ని. అయోధ్య డిస్ప్యూట్కి సంబంధించి 2019లో మనకి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు సుప్రీంకోర్టు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏమని? ఇదిగో ఈ చట్టం అనేది 1991 చట్టం అనేది నాన్ డెరోగబుల్ ఆబ్లిగేషన్ అనేది తీసుకొని వస్తుంది. సెక్యులరిజంని ప్రొటెక్ట్ చేస్తూ ఈ చట్టం అనేటటువంటిది ఉంది. ఎందుకంటే మనము ఇది మాది మాది అని క్లెయిమ్ చేసుకుంటూ వెనక్కి వెళ్ళే కొద్దీ నాన్ రెట్రోగ్రెషన్ అంటే ఇది మాది అని వెనక్కి వెళ్తూ ఉండడం అన్నమాట. సో అలా వెనక్కి వెళ్ళకుండా ఉండడం అన్నటువంటిది కాన్స్టిట్యూషన్ యొక్క ఫండమెంటల్ ప్రిన్సిపల్స్కి సెక్యులరిజంలో ఒక కోర్ కాన్సెప్ట్గా చూడొచ్చు. ఎందుకని ఇంకలా రెట్రోగ్రెషన్ చేసుకుంటూ వెనక్కి వెళ్తూ ఉండే కొద్దీ ఎక్కడ స్టాప్ అవుతుంది? అది ఎక్కడ స్టాప్ అవ్వాలి? అది మనకు క్వశ్చన్ వస్తుంది. అందుకని ఈ చట్టం అనేది సెక్యులరిజంని ప్రమోట్ చేసేలాగా ఉంది అని సుప్రీంకోర్టు చెప్పింది. మరి మళ్ళీ ఇప్పుడు సుప్రీంకోర్టులో కేసు ఫైల్ అయింది. ఇప్పుడు ఏం చెప్తుందన్నది మనం చూడాలి. ఈ చట్టం అనేది మా యొక్క ఈ రైట్స్కి వైలేషన్ అని చెప్పి కేసు వేశారనమాట. చూద్దాం మరి ఏం చెప్తుందో సుప్రీంకోర్టు. మరి మన నెక్స్ట్ ఆర్టికల్ ఏంటో చూద్దాం. పాలిటీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చదువుకోవచ్చు. మయన్మార్ రెఫ్యూజీస్. మయన్మార్ అనేటటువంటి దేశంలో మనకు తెలుసు అక్కడ మిలిటరీ అనేటటువంటి జరిగింది. దాంతో అక్కడ చాలా ప్రొటెస్టులు జరుగుతున్నాయి, ప్రొటెస్టాలు చనిపోతున్నారు. ఇటువంటి సందర్భంలో ఇక్కడి నుంచి కొంతమంది వివిధ దేశాలకు వస్తున్నారు. అటు బంగ్లాదేశ్లోకి, ఇటు మన నార్త్ ఈస్ట్ గుండా ఇండియాలోకి, ఇటు వేరే వేరే దేశాల్లోకి. అయితే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఈ ప్రాంతం ఉందో ఇది మిజోరాం అనే రాష్ట్రం. మిజోరాంలోకి ఇక్కడ మయన్మార్ నుంచి కొంతమంది వస్తున్నారు. అయితే ఇనిషియల్గా మిజోరాం యాక్సెప్ట్ చేసింది. ఎందుకని? ఇదిగో ఇక్కడి నుంచి వస్తున్న వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళే, మిజో అనే తెగకి సంబంధించిన వాళ్ళే. వాళ్ళని ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మేము ఎలాగ యాక్సెప్ట్ చేయకుండా ఉంటాము, వాళ్ళని రెఫ్యూజీస్గా యాక్సెప్ట్ చేశారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నోటిఫికేషన్ ఇచ్చి ఇదిగో మనమేమి యుఎన్ కన్వెన్షన్ ఆన్ రెఫ్యూజీస్ కింద మెంబర్స్గా లేము, అంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి ఈ దీంట్లో మెంబర్గా ఉంటే, మనం ఏమీ లేము. రెండోది, ఆల్రెడీ నార్త్ ఈస్ట్లో ఇక్కడ చిన్ ప్రావిన్స్ అంటారండి. చిన్ అనేది ఒక పేరు. చిన్ అనే ప్రావిన్స్ ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి సెటిల్ అయ్యారని ఎన్నో రకాలుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ ఇప్పుడు మళ్ళీ వచ్చారనుకో మళ్ళీ కాన్ఫ్లిక్ట్స్ మొదలవుతాయి. అటు అస్సాంలో కానీ అన్ని ప్రాంతాల్లో కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. అవి ఇంకా పెంచుకోవడం ఎందుకు? వద్దు, ఆ రిఫ్యూజీస్ని యాక్సెప్ట్ చేయవద్దు, వాళ్ళని అలో చేయొద్దు అన్నది సెంట్రల్ గవర్నమెంట్ చెప్తే, మిజోరాం అనే స్టేట్ గవర్నమెంట్ ఇప్పుడున్నది హ్యుమానిటేరియన్ క్రైసిస్,
హ్యుమానిటేరియన్ క్రైసిస్ ప్లస్ వాళ్ళంతా కూడా మా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, ఈ మిజో అనే తెగకు సంబంధించిన వాళ్ళే. మరి మేము ఎలాగ వాళ్ళని రప్పించకుండా ఉంటాము? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటీస్ ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాకు అంత హ్యాపీగా లేవు అని మిజోరాం చెప్తూ ఉండగా, సెంటర్ వచ్చేటప్పటికి ఇప్పుడు ఇలానే అంటారు. ఆ తర్వాత ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటి వస్తున్నాయి. ఆ ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేటటువంటివి నార్త్ ఈస్ట్ ప్రదేశంలో పీస్ లేకుండా చేస్తున్నాయి. సో ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ని వాటిని మినిమైజ్ చేయొచ్చు అని అంటుంది. మిజోరాం ఏమో ఇప్పుడు ప్రస్తుతానికి హ్యుమానిటేరియన్ క్రైసిస్ ఉంటే మీరు ఎప్పటి గురించో మాట్లాడి వాళ్ళని రప్పించమంటారేంటి? సో హ్యుమానిటేరియనిజం అనేది అని మిజోరాం అంటే, లేదు మేము ఆల్రెడీ ఇలాంటివన్నీ చాలా చూసేసాం, ఇప్పటికే ఎథ్నిక్ కాన్ఫ్లిక్ట్స్ అనేది వస్తాయి అన్నది వాళ్ళ యొక్క స్టాండ్ అన్నమాట. రైట్. బట్ ఖచ్చితంగా ఈ రెఫ్యూజీస్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది స్టేట్ చేతిలో లేదు. అది సెంట్రల్ గవర్నమెంట్ పరిధి కిందికి వస్తుంది. కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పినటువంటి దాన్ని పాటించాలి. మరి మన లాస్ట్ ఆర్టికల్ జాగ్రఫీకి సంబంధించి మార్స్ మిషన్ అంటున్నాము. మార్స్కి సంబంధించినటువంటి ఇన్సైట్ అనేటటువంటి ల్యాండర్ ఏదైతే ఉందో, ఆ ఇన్సైట్ అనేటటువంటి ల్యాండర్ మార్స్ యొక్క సర్ఫేస్ని, మార్స్ యొక్క అంతర్భాగాన్ని మరి స్టడీ చేసి, మార్స్లో కూడా మనకి ఏ విధంగా అయితే కోర్ అని, మ్యాంటిల్ అని, క్రస్ట్ అని ఉన్నాయి అలానే ఉంది. కానీ మార్స్ యొక్క కోర్ అనేది మన భూమితో పోలిస్తే చాలా చిన్నది, చాలా చిన్న సైజులో ఉంది దీనిది. సో వాటిలో మనకి ఐరన్ అండ్ సల్ఫర్ ఇలాంటి కంటెంట్తో పాటు ఆక్సిజన్ లాంటి ఎలిమెంట్స్ కూడా మార్స్ యొక్క అంతర్భాగంలో ఉన్నాయి అన్నట్టుగా ఇన్సైట్స్ అనేటటువంటి ల్యాండర్ చెప్పడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ఇన్సైట్ అనే ల్యాండర్ని నాసా పంపించింది. దాని యొక్క స్టడీ ఫలితమే ఇదన్నమాట. మరి అది కాకుండా రీసెంట్గా నాసా పంపించినటువంటి మిషన్ పేరేంటి? పర్జీవరెన్స్ అనేటటువంటి ల్యాండర్, ఇంజెన్యూటీ అనేటటువంటి రోవర్ అనేటటువంటివి ఇక్కడ మార్స్ మీద పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. రీసెంట్గానే పంపించున్నారు. ఒకసారి అవన్నీ గుర్తెచ్చుకోండి. సరే, మరి మనం నిన్న ఇచ్చినటువంటి క్వశ్చన్కి మన వాళ్ళు ఏ విధంగా ఆన్సర్ రాస్తారో చూద్దాం. బ్యాంక్ ప్రైవేటైజేషన్ అన్నటువంటిది బ్యాంక్ నేషనలైజేషన్కి యూటర్న్ లాంటిది 1917లో తీసుకున్న దానికి. ఇప్పుడు అసలు బ్యాంక్ ప్రైవేటైజేషన్ యొక్క నీడ్ ఏంటో క్రిటికల్గా అనలైజ్ చేయండి అన్నాము. గమనించాలి, క్రిటికల్లీ అనలైజ్ అంటే ఏం చేయాలి? పాజిటివ్స్ రాయాలి. బ్యాంక్ ప్రైవేటైజేషన్ యొక్క పాజిటివ్స్ కొద్దిగా రాసి, బ్యాంక్ ప్రైవేటైజేషన్ మీద కన్సర్న్స్ని ఎక్కువగా రాయాలి. ఎక్కువ రాయాల్సింది కన్సర్న్స్, కొద్దిగా రాయాల్సింది పాజిటివ్స్ అన్నమాట. బ్యాంక్ ప్రైవేటీకరణ ఎందుకు చేయాలి? ఫస్ట్ బ్యాంకింగ్ సెక్టార్ ఏ విధంగా ఉంది, బ్యాంక్ ప్రైవేటైజేషన్ ఎందుకు చేయాలి, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి, ఓవరాల్గా ఏం చేయాలని రాశారు. గుడ్. ఇక్కడ మీరు ఎప్పుడన్నా రాసేటప్పుడు కమిటీస్ రాసుకోవాలండి. ఎకానమీలో నంబర్స్, ఇప్పుడు ఎన్పిఎస్ ఉన్నాయన్నారు కదా, ఎంత పర్సంటేజ్ ఎన్పిఎస్ ఉన్నాయి అది రాసుకోవాలి. ఏ కమిటీస్ అనేటటువంటి ఈ విధంగా బ్యాంక్ ప్రైవేటైజేషన్కి ఓకే అని చెప్పాయి, అలాంటి పదాలు మెన్షన్ చేయాలి మీరు. సరే, ఈ స్టూడెంట్ ఎలా రాశారో చూద్దాం. సో ఓవరాల్గా ఓకే, రుణాలు అనేటటువంటివి పెరిగాయి. సో బ్యాంక్ నేషనలైజేషన్ ఓకే. కానీ ఎందుకు బ్యాంక్ ప్రైవేటీకరణ చేస్తున్నారు, కారణాలు ఏంటి రాస్తున్నారు, దానివల్ల వచ్చే నష్టాలు ఏంటి ఎక్కువ రాశారు. వే ఫార్వర్డ్ ఏంటి చూడండి, కమిటీస్ అవన్నీ మెన్షన్ చేశారు. గుడ్. సో ఎప్పుడైనా క్రిటికల్లీ అనలైజ్ అంటే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్కి పాజిటివ్స్ కొంత, ఆపోజిట్ స్టేట్మెంట్కి సంబంధించి ఎక్కువ పాయింట్స్ రాయాలి. రైట్. గుడ్. ఇక్కడ చూద్దాం. సో బ్యాంక్స్ నేషనలైజేషన్ జరిగింది, ఫస్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటాము. అయితే అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎందుకు ప్రైవేటైజ్ చేయాలి అనుకుంటున్నాయో కారణాలు రాశారు. అయితే దానివల్ల ఏమేమి ఇష్యూస్ ఉండొచ్చు, ప్రాబ్లమ్స్ ఏముండొచ్చు అది రాశారు. వే ఫార్వర్డ్ ఏంటి అని రాశారు. ఇందాక అన్నట్టు ఇదిగో వే ఫార్వర్డ్కి సంబంధించి ఇక్కడ మీరు రాయండి. ప్రైవేటైజేషన్కి కారణాలు అన్న దగ్గరే ఇక్కడ కమిటీ ఏదైతే పీజే నాయక్ కమిటీ ఇవేనా చెప్పింది ప్రైవేటైజ్ చేయమని, సో అవి రాయండి. అక్కడ కూడా మెన్షన్ చేస్తే బాగుంటుంది. సో బ్యాంక్ ప్రైవేటీకరణ అంటే ఏంటి, బ్యాంకులు ఏ వర్గాలుగా ఉన్నాయి, సో జాతీయీకరణకి ఏ పరిస్థితులు దారితీశాయి, ప్రస్తుత పరిస్థితులు ఏంటి, ప్రైవేటీకరణ ప్రయోజనాలు మనము ఏం అడిగాము. సో ఇవన్నీ మనకు అవసరం లేదు కదా, ఇక్కడ రాయాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో ఎందుకు ప్రైవేటీకరణ అన్నారు, ప్రయోజనాలు ఓకే, దానివల్ల ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి, క్రిటికల్లీ అనలైజ్ అన్నాము, ప్రాబ్లమ్స్ కూడా రాయాలి మీరు. ఇక్కడ చూద్దాం. బ్యాంకింగ్ సెక్టర్ ఏ విధంగా ఉంది, పాజిటివ్స్ ఏంటి, ప్రైవేటీకరణ వల్ల ఏమొస్తుంది. అయితే కన్సర్న్స్ ఉన్నాయి, ఆ కన్సర్న్స్ని ఎక్కువ రాశారు, వే ఫార్వర్డ్ రాశారు. గుడ్.
ఇది వాళ్ళ మన మెయిన్స్ క్వశ్చన్ అండి. ఇవి మన ప్రిలిమ్స్ క్వశ్చన్స్. వీటికి ఆన్సర్స్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. రేపు మనం వీటి కరెక్ట్ ఆన్సర్స్ ఏంటో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.